తెల్లవారుచాన నేను నిమిషాలని వెలుగొండ ప్రాజెక్టు గత వైసీపీ హయాంలో అది నిలిపివేసి పనులు పూర్తి చేయకుండా పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెలుగొండ ప్రాజెక్టు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నిమ్మల రామానాయుడు గారైతే జగన్మోహన్ రెడ్డి రక్తపాతం చిందిస్తూ అంటే గత 5 సంవత్సరాల్లో వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేయకుండా పెట్టారని చెప్పి నిమ్మల రామానాయుడు విమర్శిస్తున్నారు. నిజంగా నిమ్మల రామానాయుడు గారి విమర్శల్లో ఎంతవరకు వస్తుంది? ఇలాంటి అంశాలను చర్చించబోతున్న స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే శాలిని, మన పాప్కార్న్ వీక్షకులు కూడా. సార్, మనం ఇందాక ఇంటర్వ్యూలో చెప్పుకున్నట్టు గత వైసీపీ హయాంలో వెలుగొండ ప్రాజెక్టు అంటే ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేయకుండా పనులు పక్కన పెట్టి ఇప్పుడు రక్తపాతం చిందిస్తున్నారు. అంటే కూటమి ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రభుత్వం అంటే ముందుకి శరవేగంగా పనులు పూర్తి చేస్తున్న అభివృద్ధి చేస్తున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఏది తీసుకున్నా సరే నెగిటివ్గానే చేస్తుంటాడు. మరి దీనికి విమర్శిస్తూ నిమ్మల రామానాయుడు గారు మాట్లాడారు. దీని మీద మీ పూర్తి విశేషాలు ఏంటి సార్? నిమ్మల రామానాయుడు గారు ఒక సాధారణ మంత్రి కాదమ్మా. ఒక ఆచరణాత్మకమైనటువంటి ఏదైనా చేసి చూపించి అది ప్రజలకి అందించే వరకు నిద్రపోని మంత్రి. ఆయన గతంలో విజయవాడలో బుడమేరు కట్టలు తెగిపోయి విజయవాడ చాలా ప్రాంతాలు మునిగిపోయి ఒక్కసారిగా ప్రజలు అల్లకల్లోలం ఎదుర్కొన్నప్పుడు కూడా ఆయన ఆ కట్ట పూడ్చడానికి కనీసం 3 రోజుల పాటు కూడా అక్కడే నిలబడి అవసరం సైనికాధికారులను కూడా ఇంజనీరింగ్ అధికారులను తీసుకొచ్చి రకరకాలైనటువంటి హెవీ మెషినరీని తెప్పించి దగ్గరుండి అక్కడే ఒక సాధారణ వ్యక్తిగా నిలబడి వాళ్ళకి ప్రోత్సహిస్తూ స్ఫూర్తిస్తూ దాన్ని పూర్తి చేసిన సంగతి మనం చూసాం. అలాగే ఆయన సొంత నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా సరే ఆయన ఈ గృహ నిర్మాణాలు కానీ ఏదైనా సైకిల్ మీద తిరిగి కూడా లబ్ధిదారులతో స్పందిస్తూ వాటి ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరిస్తూ విజయవంతంగా పూర్తి చేశాడు పాలకొల్లు నియోజకవర్గంలో. దాని మూలన ఆ ప్రాంతంలోకి అసలు ఆయనకి తిరుగులేని నాయకుడిగా ఒక పేరు వచ్చింది. తర్వాత మంత్రివర్గంలో మంత్రిగా ఇరిగేషన్ మంత్రిగా ఆయన నియామకం జరిగిన తర్వాత పోలవరం ప్రాజెక్టు శరవేగంగా ముందుకెళ్ళింది. దాదాపు 20% పనులు పూర్తి చేసేసుకుంది. ముగింపు దశకు వస్తూ ఉంది. అన్ని క్లిష్టమైన పనులే. ఇప్పుడు మొన్న మంగళవారం మధ్యాహ్నం ఆయన వెలుగోడు వెళ్ళి వెలుగొండ ప్రాజెక్టులో దాన్ని సమీక్షిస్తున్నప్పుడు ఆ అధికారులు చెప్పినటువంటి అంశాలని ఫీల్డ్లో నిజంగా వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకోవటానికి స్వయంగా ఆయనే ఆ టన్నెల్లోకి దిగి వెళ్ళాడు. సామాన్యంగా మంత్రులు పెద్ద ఉన్నతాధికారులు వెళ్ళరు, ఏదో సిబ్బంది ఎవరైతే దాన్ని నిర్వహణ చేస్తారో వాళ్ళు మాత్రం వెళ్తారు. మంత్రులు వెళ్ళినా కూడా ఏదో ఒక 1 మీటర్ 2 మీటర్లు వెళ్ళి వెనక్కొస్తారు. కానీ ఆయన దాదాపు 18 గంటల సేపు ఆ టన్నెల్లోనే ఉన్నాడు. 19 కిలోమీటర్ల మేర అంటే ఒక రకంగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు అనే భావన పనిచేసే కార్మికుల్లో కూడా భయం ఉంటుంది. ఎప్పుడు టన్నెల్లో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో తెలీదు. అంతకుముందు జరిగినాయి కూడా. జరిగి చాలామంది శవాలు బయటికి తీయటానికే కొన్ని నెలలు పట్టింది. అట్లాంటి క్లిష్టమైన మెషినరీ అందులో ఉంటుంది, టన్నెల్ తవ్వేది. వాటిని తీయాలన్నా కూడా కష్టం. అట్లాంటిది ఆయన 19 కిలోమీటర్లు దాదాపు 19 గంటల పాటు టన్నెల్లో ఉండి బుధవారం బయటకు వచ్చాడు ఆయన. దాని మూలాన ఏంటంటే అక్కడ పనిచేసే కార్మికుల్లో ఒక ధైర్యం, మానసిక ధైర్యం, సిబ్బందిలో ధైర్యం వస్తుంది. ఇప్పుడు అది 2,000 కోట్లు ఇంకా దానికి పనులు మిగిలిపోయి ఉన్నాయి. మిగిలిపోయినా కూడా ఇంతకుముందు మీరు ఇంటర్వ్యూలో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి అది అయిపోయినట్టుగా ప్రకటించేసి నేనేదో జాతికి అంకితం చేసేసాను, ఇక మీకు నీళ్లు వచ్చేస్తాయి అన్నాడు. అప్పుడే నీళ్ళు ఏమి రావు. ఆ 2,000 కోట్లు పెట్టాలి. అది కూడా పనుల్ని దగ్గరుండి సమీక్షించుకుంటూ ఉండాలి. నిధుల్ని సకాలంలో వాళ్ళకి అందించాలి. వాళ్ళకి కావాల్సిన యంత్ర పరికరాలను ఇవ్వాలి, సిబ్బందిని ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఆయన నిన్న వెళ్ళటం వలన జరిగింది. అలాగే గాలేరు, నగిరి, అంద్రనీవా లాంటి ప్రాజెక్టులు కూడా రాయలసీమలో ఇంకా కొంత పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఫినిషింగ్ టచెస్ ఇవ్వాలి. ఇంకా ఏమైనా ఆచరణలో ఉండే సమస్యలు కానీ, అట్లాగే రాయలసీమ ప్రాజెక్టు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వం లేపిన కొన్ని అభ్యంతరాలకి సరైన సమాధానాలు చెప్పకపోవటం వలన ట్రిబ్యునల్ ముందు, కృష్ణా ట్రిబ్యునల్ ముందు, రెండోది కోర్టుల్లోనూ పనిలు ఆపేశారు. పర్యావరణ శాఖ కూడా ఆపింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్కి ఇవ్వాల్సిన సమాధానం గ్రీన్ ట్రిబ్యునల్కి, తర్వాత ట్రిబ్యునల్స్కి ఇవ్వాల్సిన ఆంధ్రప్రదేశ్ స్టాండ్ ఏంటి, ఆంధ్రప్రదేశ్కి వచ్చే నీటి వాటా ఎంత, అలాగే తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అంశాలన్నింటినీ కూడా వాళ్ళ ముందు ట్రిబ్యునల్ ముందు సమీక్షించి
ఆర్డర్ తీసుకొచ్చి ఇప్పుడు అక్కడ కూడా పనులు మొదలు పెడుతున్నారు. అవును. కాబట్టి ఇప్పుడు వీళ్ళు రఫాలు ఆడిస్తాము, తర్వాత మిథున్ రెడ్డి మొన్న ఈ మధ్య మేము జగన్మోహన్ రెడ్డి తరపున ఆత్మాహుతి దళాలుగా మారుతామని. ఆత్మాహుతి దళాలంటే ఇదివరకు ఎల్టీటీ అని శ్రీలంకలో ఉంది, తమిళ్ లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్ ఈలం అని. శ్రీలంక అని ఒక ప్రత్యేక రాష్ట్రంగా విడగొట్టాలి తమిళ ఈలం అని. ఆ ఎల్టీటీ వాళ్ళే రాజీవ్ గాంధీని హత్య చేసింది కూడా మానవ బాంబుల రూపంలో. ఇప్పుడు ఈయన మిథున్ రెడ్డి కూడా అదే చెబుతున్నాడు, ఆత్మాహుతి దళాలుగా మారుతాను. ఎవరి మీద మీరు ఆత్మాహుతి దళాలుగా మారుతారు, తర్వాత ఎవరిని రఫాలు ఆడిస్తారు అని కూడా కోర్టులు కూడా అడిగినాయి. ఇప్పుడు అదేదో సినిమాలో ఉంది తగ్గేదేలే అని, అల్లు పుష్ప డైలాగ్. ఇప్పుడు ఇన్ని సినిమాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చింది మెచ్చింది ఆ ఒక్క డైలాగేనా? అది ఏమన్నా విలన్ మాట్లాడేది కానీ ప్రజలకు మేలు అయ్యేది కాదు కదా. తర్వాత జాతరలో, అమ్మవారి జాతరలో పొట్టేళ్ల తలలో తెగొట్టినట్టు రప్పాలు ఆడిస్తామని చెప్పి, తర్వాత ఆయన ఫ్లెక్సీలకి రక్తాభిషేకాలు చేయించడం, ఇవన్నీ కూడా ప్రజల్ని భయపెట్టడానికి చేసే పనులు. అదే రామానాయుడు గారు చెప్పాడు, మేము రక్తం పారించము, నీళ్లు పారిస్తాము. అందుకే వెలుగొండ ప్రాజెక్టుని కూడా నేను 18 గంటలైనా 19 గంటలైనా కూడా టన్నెల్లో ఉండి వాళ్ళందరికీ ధైర్యం చెప్తూ ఆ పనులన్నింటినీ కూడా నాకు బయట వాళ్ళు నాకు సమీక్షలో చెప్పిన దానికన్నా లోనకి వెళ్ళిన తర్వాత నాకు బాగా అర్థమైంది పనుల్లో ఉండే అవరోధాలు ఎలా ఉంటాయి, ఏంటి, మనం దీనికి ఎలా ముందుకెళ్ళాలి, ఎంత నిధులు సమకూర్చుకోవాలి అనేది ఒక అవగాహన వచ్చింది. అలాగే రాయలసీమ ప్రాజెక్టుల గురించి కూడా చెప్పాడు. అది ఒక చేయాల్సిన పని. అట్లాగే అప్పుడు డయాఫ్రమ్ వాల్ విషయంలో కూడా పోలవరం ప్రాజెక్టులో ఆయన దాన్ని ప్రత్యేక శ్రద్ధ పెట్టి పూర్తి చేశారు, అప్పుడు కూలిపోయింది. అదే వైఎస్ఆర్సీపీలో ఇరిగేషన్ మంత్రిగా ఫస్ట్ వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ 2021 నాటికి పూర్తి చేసేస్తామని పెద్ద సవాళ్ళు ఇచ్చినాడు, ఏమవలేదు, 2%. అట్లాగే అంబటి రాంబాబు ఆ డిజైన్లే నాకు అర్థం కావట్లేదని చెప్పేవాడు, అసలు అది జీవితకాలంలో పూర్తి అవ్వదని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు చెబుతున్నారు నెక్స్ట్ ఎన్నికల కన్నా ఒక ఏడాది 2 ఏళ్ల ముందే మేము పోలవరం పూర్తి చేస్తామని ఖచ్చితమైన హామీతో. మీకు డిజైన్లు ఆయనకు అర్థం అవ్వాల్సిన అవసరం ఏముంది? అక్కడ అక్కడ చీఫ్ ఇంజనీర్లు ఉంటారు, ఇంజనీరింగ్ చీఫ్లు ఉంటారు, అక్కడ పెద్ద ఇంజనీరింగ్ వ్యవస్థ ఉంది, వాళ్ళు పూర్తి చేస్తారు. వీళ్ళు నిధులు సమకూరిస్తే చాలు, కానీ వాళ్ళు అది కూడా చేయకపోవటం వలన పోలవరం నిర్లక్ష్యానికి గురైంది. వెలుగొండ కూడా 2000 కోట్లు ఖర్చు ఇంకా మిగిలి ఉండగానే పని అసలు పూర్తి కాకముందే మేము పూర్తి చేసామని చెప్తే అది కరెక్ట్ కాదు కదా. ప్రజలు వాళ్ళు చూస్తున్నారు కదా, ఇప్పటికీ జరుగుతుంది, ఇంకా కూడా జరుగుతాయి కూడా. అది ప్రజలు తీర్పు అన్నీ ఆలోచించి 29లో కూడా ఏ ప్రభుత్వం ఎలాంటిది అనేది వాళ్ళ తీర్పు ద్వారా చెప్తారు. మరి ఈ రకంగా రాష్ట్రం అభివృద్ధి జరుగుతున్న 2029లో నేనే వస్తాను అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న 2024లో కూడా వస్తానని చెప్పాడుగా, 175కి 175 కూడా చెప్పాడు కదా. మరి ఎందుకు రాలేకపోయాడు? 11కి ఎందుకు వచ్చాడు అంటే ఆయన పరిపాలన సవ్యంగా లేదు, మంచి భావన లేదు. సో నిన్న అందరూ చెప్పారు, అతను పీకే ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పాడు, అసలు అతను నైజమే మంచిది కాదని చెప్పాడు. విషప్రభావం దుష్ప్రభావం ఉంది అతనిలోను. అతను సహాయం చేసిన వాళ్ళని కృతజ్ఞత భావంతో ఉండడం, తర్వాత నేను ఎంత చేసినా వాళ్ళ సొంత చెల్లి చేసినా తల్లి చేసినా కూడా అందరి పట్ల ప్రజలు ఇచ్చి అధికారం ఇచ్చిన ప్రజల పట్లే వ్యతిరేకంగా వ్యవహరించాడు కదా. అందరూ ఇప్పుడు ఒక మేకవన్నీ పులిని, మేక తోలు కప్పుకొని వచ్చిన పులిని కాసేపు గుర్తుపట్టలేకపోవచ్చు, తర్వాత తెలుస్తుంది కదా పైన మేకతోలు కానీ అసలు పులని. అట్లాగే జగన్మోహన్ రెడ్డి నిజ రూపం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసినంతగా ఇంకెవరికి తెలీదు, రాబోయే తరాలు కూడా గుర్తుపెట్టుకుంటాయి ఆ వ్యక్తిని. ఇంకా ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా కానీ అధికారంలోకి తీసుకురావటానికి కానీ ఆ పార్టీకి కూడా అవకాశం లేదు. సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీకి 2.5 సంవత్సరాలుగా పనిచేసిన కేఎస్ ప్రసాద్ ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ఒక కాన్స్పిరేటర్, ఒక కుట్రదారు ఇక్కడ వైఎస్ఆర్సీపీలో అని కూడా చెప్పాడు అతను. కాబట్టి వైఎస్ఆర్సీపీ విజయసాయి రెడ్డి ఏం చెప్పాడో నిన్న కేఎస్ ప్రసాద్ కూడా అదే చెప్పాడు. ఇలాంటి కాన్స్పిరేటర్స్ ఉన్న పార్టీలు ఇక ముందుకెళ్ళవు, మేము కూడా ఇక ఆ పార్టీ తరఫున సమర్థిస్తూ మాట్లాడిన దానికి కూడా మేము వాళ్ళు బాధపడుతున్నామని చెప్పాడు. వాళ్ళ సోషల్ మీడియాలో పాషా అని ఒక ఆయన, కేఎస్ ప్రసాద్ లాంటి వాళ్ళు. కాబట్టి పార్టీ నుంచి అందరూ కూడా ఒకళ్ళొకళ్ళు జారిపోతున్నారు. ఇప్పుడు ఇలాంటి అబద్ధాలతో మనం
చేయలేరు కదా. అప్పుడు కుప్పంలో కూడా ఒక ప్రాజెక్ట్కి అంటే ఒక లాకుల్లాగా పెట్టి ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా తీసుకొచ్చి డోర్లు తీసుకొచ్చి నీళ్లు ట్యాంకర్లతో పోసి దాన్ని గేట్లు ఓపెన్ చేసాము నీళ్లు వచ్చినాయి అని చెప్పి సాయంత్రానికి ఆ గేట్లు ఏమో తీసుకెళ్ళిపోయారు. అట్లాంటి డ్రామాలు లేకపోతే దాన్ని ఏమంటారు సెట్టింగులతో పరిపాలన జరగదు. ప్రజల ముందు మనం నిజమైనటువంటి ప్రజలకు మేలు చేసినప్పుడు మాత్రమే, అంతేగాని గ్రాఫిక్స్తోనూ సెట్టింగ్స్తోనూ చేసే ప్రభుత్వాలు ఎంతో కాలం మనజాలు అనేది ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, పని పూర్తి కాకుండా వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందని చెప్పిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు గమనించారా లేదా? తీర్పు ఇచ్చారు కదా, తగిన తీర్పు. అది రామానాయుడు గారు వాస్తవంగా ప్రజల్లో ఉండి వాస్తవాలు మాత్రమే చెప్పే మనిషిగా మనం అభినందించాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా శాలిని, మన వీక్షకులు.